ఫోన్ ట్యాపింగ్ కేసులో A4 గా ఉన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును ఇవాళ పోలీసులు తమ కస్టడీకి తీసుకోనున్నారు. 7 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ నుంచి ఈ నెల 10 వరకు బంజారాహిల్స్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ప్రస్తుతం రాధాకిషన్ రావు చెంచల్గూడ జైల్లో ఉన్నారు. జైలు నుంచి పోలీసులు ఆయన మొదట ఉస్మానియాకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తర్వాత బంజారాహిల్స్ పిఎస్కు తరలిస్తారు. రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో భవ్య సిమెంట్ యజమాని ఆనంద్ ప్రసాద్ నుంచి 70 లక్షల రూపాయలు సీజ్ చేసినట్లు రాధాకిషన్ రావు విచారణలో తేలింది. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు ఆయనకు కావలసిన వ్యక్తుల నుంచి ₹1 కోటి సీజ్ చేశామని అంగీకరించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చెందిన 3.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 2016లో స్పెషల్ టీం ఏర్పాటు చేసుకున్నామని రాధాకిషన్ చెప్పినట్లు రిమాండ్ రిపోర్టులో ఉందని పోలీసులు తెలిపారు. పోలీస్ కస్టడీలో రాధాకిషన్ రావును విచారిస్తే కీలక వ్యక్తుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది. రాధాకిషన్ రావు అప్రూవర్గా మారితే మరింత సమాచారం బయటకు రావచ్చు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, రాధాకిషన్ రావును ఇవాళ కస్టడీకి తీసుకోనున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా రాధాకిషన్ మారబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకనంటే అటు ప్రణీత్ రావు కావచ్చు, అదేవిధంగా భుజంగరావు తిరుపతంగకు సంబంధించినటువంటి కస్టడీలో భాగంగా ఇటు రాధాకిషన్ పేరును వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే 10 రోజుల పాటు కస్టడీ కోరిన నేపథ్యంలోనే వారం రోజుల పాటు అయితే మాత్రం కస్టడీకి ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రోజు మొదటి రోజు కావడంతో అటు చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి రాధాకిషన్ను మొదటగా ఉస్మానియా హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం తీసుకువెళ్ళి తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. ఇక్కడ కస్టడీలో భాగంగా అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ సహాయంలో ఎన్నికల సమయంలో నగదు బదిలీ గురించి, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ గురించి కీలకంగా అడిగి తెలుసుకునే వ్యవహారం ఉంటుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కీలకంగా అప్రూవర్గా మారితే అటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు కొంతమంది పేర్లు తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేసే అనే వ్యవహారాలు కూడా ఇప్పటికే కొన్ని పేర్లు తెర మీదకి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే పోలీసులు వాటిని మాత్రం చాలా గోప్యంగా ఉంచారు. ఎందుకంటే రాధాకిషన్ ని విచారించిన తర్వాత ఈ కేసుకి సంబంధించి కీలక అంశాలను కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే అటు రాధాకిషన్ కి సంబంధించినటువంటి స్టేట్మెంట్ ని రికార్డ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు కొన్ని విషయాలను అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అనంటే గతంలో ప్రభుత్వం కీలకంగా బీఆర్ఎస్ హయాంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా అత్యధికంగా ఎన్నికల సమయంలో నగదు బదిలీ చేసినట్లుగా కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాల గురించి అడగడంతో పాటు కీలకంగా ఈ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి రూమ్స్ ని ఏర్పాటు చేశారు అనే విషయాలను అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మొదటి నుంచి ఇటు ప్రణీత్ రావు చెప్తున్నటువంటి విషయాల మీదనే అటు భుజంగరావు కావచ్చు, తిరుపతన్నలు కావచ్చు, వీళ్ళందరి విషయాలను కూడా స్టేట్మెంట్ ని రికార్డు చేశారు. కాబట్టి కీలకమైన అంశాలను రాబట్టడానికే అటు రాధాకిషన్ కి కస్టడీకి కోరారు. కాబట్టి ఈ విషయంలో అటు ఇప్పటికే ప్రభాకర్ రావుకి సంబంధించినటువంటి ఆదేశాలు ఏవైతే జారీ చేశారో తన ఆదేశాల మేరకు కొన్ని విషయాలను కూడా మేము ఫోన్ ట్యాపింగ్ ద్వారా విన్నాము అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రభాకర్ రావు అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు రాధాకిషన్ ని విచారించిన తర్వాత కొన్ని విషయాలని స్టేట్మెంట్ ని రికార్డ్ చేసిన తర్వాత అయితే మాత్రం ప్రభాకర్ రావుని అప్రూవల్ గా మారుస్తారా, లేదు అని అంటే కేవలం రాధాకిషన్ ని అప్రూవల్ గా చూయించి మిగతా వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు అయితే మాత్రము ఈ విషయాలను స్టేట్మెంట్ ద్వారా రికార్డ్ చేసిన తర్వాత ఈ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేతలు కొంతమంది ఉన్నారు అనే ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో
రాధాకిషన్ ఒకవేళ పేరు కానీ వెల్లడించినట్లయితే వాళ్ళకి నోటీసులు జారీ చేసి పోలీసులు అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించే అవకాశం ఉంటుంది. ఎన్నికల్లో కేవలం అధికారంలోకి రావాలన్న నేపథ్యంలోనే ఇటు ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారం నడిపించారని ముందుగా ఈ కేసు వెలుగులోకి వచ్చినప్పటికీ తర్వాత బడా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారస్తుల దగ్గర కూడా అధిక మొత్తంలో డబ్బులని రాబట్టడానికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రాధాకిషన్ మీద ఇప్పటికే కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు అయింది. ఎందుకంటే ఒక ఫ్లాట్ వ్యవహారంలో కలుగజేసుకొని ఆ రాజు అనే వ్యక్తికి సహకరించినట్లు తెలుస్తుంది. దాదాపు కొన్ని రోజుల పాటు ఈ కేసులోకి సంబంధించినటువంటి 2017లోనే ఈ డబ్బులను రాబట్టినట్టు దాదాపు 60 లక్షలను డిమాండ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. కూకట్పల్లిలో రాధాకిషన్ మీద కేసు నమోదైంది కాబట్టి ఎక్కడెక్కడ వీళ్ళు అంటే రిటైర్డ్ అయిన తర్వాత కూడా వీళ్ళు ఈ పదవుల్లో కొనసాగడం పట్ల అధికారంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కావాలనే అటు రావుస్కి సంబంధించినటువంటి అంటే ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అధికారులందరినీ పోలీస్ అధికారులందరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కి ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఎక్కడెక్కడ వార్ రూమ్లను ఏర్పాటు చేశారో ఎవరెవరికి సహకరించారు ఇంకా ఎవరైనా దీన్ని తెరవెరక ఉన్నారా అనే నేపథ్యంలో కూడా పోలీసులు ఈ రోజు విచారించే అవకాశం కూడా ఉంటుంది. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.